నేపాల్లో ప్రభుత్వ అధినేతగా ఓలీ స్థానంలో సుశీలా కర్కి ఎంపిక అవుతున్నారు. అయితే ఇక్కడ నేపాల్ అధినేతగా సుశీలా కర్కి కావచ్చు, మరొకరు కావచ్చు. ఇక్కడ అసలు సమస్య ఎప్పుడూ ఏదో ఒక అశాంతి. పట్టుబట్టి లీడర్లను దింపేయడం, తాము అనుకున్న వారికి పగ్గాలు అప్పచెప్పడం ఇక్కడ సాధారణంగా మారిపోయింది. అయితే అలా ఎన్నికయ్యే నేతలకు ఈ తరహా ఆందోళనలే అసలు సమస్యలుగా తయారవుతున్నాయి. 2 రోజుల నుంచి నేపాల్లో పరిణామాలతో కర్ఫ్యూ విధించగా అక్కడ చిక్కుకుపోయిన మనవారిని తీసుకువచ్చేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. మరోవైపు నేపాల్లో చిక్కుకున్న తెలుగువారి కోసం ఏపీ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. సురక్షితంగా తీసుకువచ్చే ప్రయత్నాలను ప్రారంభించింది. నేపాల్లో జనరేషన్ జెడ్ డిమాండ్స్ కరెక్టేనా? చర్చలకు సిద్ధమంటుంటే రాజ్యాంగం రద్దు చేయాలని కోరడం ఏంటి? నేపాల్లో తాము అనుకున్నది సాధించిన తర్వాత కూడా జనరేషన్ జెడ్ రెచ్చిపోతోంది. ఆర్మీ దేశమంతా కర్ఫ్యూ పెట్టినా కూడా యువత రోడ్లపైకి వచ్చేస్తోంది. రోడ్ల జంక్షన్లలో విధ్వంసానికి దిగుతోంది. అసలు నేపాల్లో ఇలా అల్లర్లు, ఆందోళనలు మామూలే అయినా కూడా మాజీ మంత్రుల కుటుంబ సభ్యులపై దాడులు జరగడం ఇదే మొదటిసారి. అవినీతి ఎంత ఉన్నా సరే ఇలా నిలువునా తగలబెట్టేయడం ఇక్కడి యువత అతివాద ధోరణికి నిదర్శనం. గత వారం నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాను బ్యాన్ చేసింది. ఇది కూడా గంపగుత్తగా కాదు. నేపాల్ ప్రభుత్వం తాలూకు కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో రిజిస్టర్ కానందుకే ఇలా చేసినట్లు ప్రభుత్వం చెప్తోంది. అయితే ఆందోళనకారులు మాత్రం కేవలం ప్రభుత్వంలోని అవినీతిని తమ జనరేషన్ జెడ్ గ్రూప్ ద్వారా బయట పెడుతున్నందుకు, పోరాడుతున్నందుకే ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను నిషేధించారని నిరసనకు దిగారు. దీనికి ఇప్పటికే నేపాల్ ప్రభుత్వంపై ఉన్న అశాంతికి, అసంతృప్తితో ఉన్నవారు తోడు కావడంతో విధ్వంసం చోటు చేసుకుంది. ఆ తర్వాత నేపాల్ ప్రధాని రాజీనామా చేశారు. అయినా కూడా ఈ అల్లర్లు ఆగలేదు. దీంతో నేపాల్ ఆర్మీ జనరల్ అశోక్ రాజ్ సిడ్గెల్ ఈ ఉద్యమ ముసుగులో అల్లర్లు, లూటీలకు పాల్పడితే సహించబోమంటూ ప్రకటించారు. ఆందోళనకారులను చర్చలకు ఆహ్వానించారు. అసలు వీళ్ల తరపున ఎవరు చర్చలకు వస్తారో ఇంకా తెలియకపోయినా ఖాట్మండు మేయర్ బలైన్ షాని దేశానికి నాయకత్వం వహించమని కోరుతున్నారు. యువనేతగా, ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా 2022 ఎన్నికల్లో బలైన్ షా ఖాట్మండు మేయర్ గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి కూడా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేక వైఖరి తీసుకున్నారు. ఎప్పుడు ఇక్కడ ఆల్టర్నేటివ్ లీడర్షిప్ గురించి ప్రస్తావన వచ్చినా బలైన్ షా పేరు వినిపిస్తోంది. మరోవైపు మన ప్రభుత్వం నేపాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం చర్యలు చేపట్టింది. ఖాట్మండు ఎయిర్పోర్ట్ మూత పడడంతో నేపాల్కు వెళ్లే ఫ్లైట్స్ రద్దు చేసినట్లు ప్రకటించింది. అలానే నేపాల్లో ఉన్న తెలుగు వారిని సురక్షితంగా రప్పించేందుకు ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ఆర్టీజీఎస్ ద్వారా సమీక్ష చేస్తున్నారు. విశాఖపట్నానికి చెందిన వారే ఎక్కువగా ఇక్కడ చిక్కుకుపోయినట్లు తెలిసిందే. వీరితో ఏపీ ప్రభుత్వం నిరంతరం టచ్ లో ఉంటూ వారి ప్రయాణానికి ఏర్పాట్లు చేసింది.